ఊబి. ఊబిలో ముందు ఈ కాలు ఎత్తేప్పటికి ఈ కాలు ఏం చేస్తుంది, అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ కాలు ఎత్తినాడు కూడా మునిగిపోతాడు, అలాగే కుదరదు. ఈ కాలు కుదరదు అంటే ముందుకు వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు. నిలబడితే ఇక్కడ ఊబి అంటే ఆకాశం అనుకో. ఆకాశం ఊపితో పోలిస్తే కాళ్ళు పైకి ఆడిస్తచ్చుగా, కానీ ఎక్కడ ఆడిస్తున్నావు? ఆకాశంలోనే ఇంకో చోట. ఉదాహరణకి పైకి నారదుడు వెళ్తున్నాడు, కిందకి మీదకి వెళ్తాడు. ఆకాశంలో వెళ్తున్నాడుగా నడుచుకుంటూ, అలాగే మన పేద చుట్టూ వెళ్ళి వెళ్తున్నాడా? విమానం వెళ్తుందిగా. ఆకాశంలో విమానం ఎక్కడ వెళ్తుంది? ఆకాశంలో ఏ భాగంలో చెప్పగలవా? భూమి ఏ భాగంలో దొల్లుకుంటూ వెళ్తుంది? చంద్ర చుట్టూ గ్రహాలతో, మళ్ళీ తాను సూర్యుడు చుట్టూ, దీని చుట్టూ చంద్రుడు, మళ్ళీ ఇంకా ఉంటాయిగా. అయితే మొత్తం బిట్టంతా కూడా విశ్వంతో ఉన్నటువంటి గెలాక్సీ అన్నీ కూడా అన్నీ తిరుగుతూ ఉండాల్సిందేగా. ఎక్కడికి వెళ్దామని ఈ జీవరాశులకి తీసుకెళ్లేదానికి మతి లేదు, గ్రహించే లక్షణం లేదు. సూర్యుడికి ఉందా, చంద్రుడికి ఉందా, మాట్లాడే లక్షణం లేదు. జడ పదార్థం కానీ చైతన్యంగా అన్నీ పుడుతున్నాయి దాని నుంచి. ఏమిటి, ఎలా? ఇప్పుడు దీనిలో సైన్స్ వచ్చిందా, విజ్ఞాన శాస్త్రం వచ్చిందా, శాస్త్రజ్ఞానం వచ్చిందా, న్యాచురల్గా ఉందా అని చెప్పానా? న్యాచురల్గా ఉందా అని చెప్పి. న్యాచురల్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా. నా ప్రయత్నం లేదు, ప్రయత్నం చేసినా చెప్పినా అది అలాగే ఉంది. ఆమె భూమి గుండ్రంగా తిరుగుతుంది, కనిపెట్టి అది లాగా ఉందిగా. నేను అనే శబ్దం చేశా, శబ్దం చేయకుండా నువ్వు ఏదో ఒకటి అనుకుంటున్నావు కదా. అనుకున్నప్పుడు ఎప్పుడు అనుకుంటాడా? అనుకుంటూ కూర్చో, 24 గంటలు అనుకుంటా, గమనిస్తావా? ఏమవుతావు అప్పుడు? ఆ గమనించాడు కామ అయిపోతున్నాడుగా. నిద్ర అనుకో, ఆ నిద్ర కూడా కాకుండా తూడుగా వచ్చినప్పుడు అంటే గమనించే లక్షణాలు లేవు, దీని ప్రసక్తే లేదు, అయినా ఉన్నావుగా. ఎలా ఉన్నావు? ఎలా చెప్పగలిగావు? గుర్తించి, గమనించి, తెలుసుకుని, శబ్దంతో, భావంతో అనుకునేవాడుగా నీవు ఉన్నావు. ఈ లక్షణాలు మొత్తం వస్తాయి, అయిపోతే పోతాయి. ఈ లక్షణాలు తనకు తానే ఉన్నాయి, స్వతసిద్ధంగా ఉన్నాయి అనుకునేటప్పుడు దొరికి వస్తుంది. ఇక్కడ నిద్ర ప్రశ్న తత్తుంది నాకు. ఆ దొరకలో నువ్వు లేవుగా, అనుభూతి ఉందిగా. ఆ అనుభూతి ఏం చెప్పుకుంటున్నావు? ఐడెంటిఫై నువ్వు. నేను దేహాన్ని అంటావు వేహార దృష్టిలో, కానీ ఐడెంటిఫై నువ్వేం చేస్తున్నావు? హాయిగా ఉన్నది, హాయిగా అనుభవం అనుభూతుంది, హాయి అనుభవ అనుభూతిగా ఉనికిగా అంటే సత్తుచితాందం, మౌనంగా పరిపూర్ణంగా స్వేచ్ఛతో ఉన్నది అని అనుభవంలో ఉన్నదని చెప్పావా, లేనిదని చెప్పావా? అప్పుడు అనుభవంలో ఉన్న అనుకునేవాడు కామ్ అయిపోతున్నాడు, వాడు అంటే అనుభవంలో ఉన్నవి కూడా వచ్చిపోతున్నాయి. పాయింట్. వచ్చిపోయే అనుభవంలో ఉంటే వాటిని వెతుకుతావా? అసలు వెతుకుడు ఏమిటో చెప్పు. రీసెర్చ్, వెతుకుడు, ఇది ఇలా ఉంది అలా ఉంది అనుకో. దాన్ని నువ్వు మార్పులు చేర్పులు చేసి నీ ప్రకారం నడుస్తాయా? నిద్ర నీ ప్రకారం నడుస్తుందా? గుణాలు, ధర్మాలు, కామక్రోధాలు నీ ప్రకారం ఉంటాయా? వెంట్రుకలు నీకు చెప్పినట్టు ఉంటాయా? గోళాలు ఉంటాయా? అసలు ప్రయత్నం దేన్ని చేస్తున్నావు? ఆనందం వచ్చింది. ఆనందం గుర్తించాలంటే నీ లక్షణమే కాదు. కొత్త గుర్తించడానికి గుర్తించేవాడు ఎవరు? అనుకునేవాడు ఎవరు? ఎరుక. ఎరుక ఉన్నదిగా, ఎరుకనే బతకవు. ఎరుక దేన్ని బతకాలి అనుకున్న మనసు ఆనందం. ఆనంద లక్షణం లేకుండా నువ్వు ఆనందాన్ని ఎలా గుర్తుపెట్టావు? కాబట్టి దేన్ని అప్రసక్తే అప్రసక్త వ్యవహార జ్ఞానంలో చేసినట్టుగా ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను. నేను కదా, అందరూ చేశారు. కరెక్ట్. ఈ ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు ప్రేమ అనేది అసలు ఏమైనా అవసరం ఉందా లేదా? ఆధ్యాత్మికలో ప్రేమకు చోటు ఉందా లేదా? ప్రతి పదానికి, ప్రతి శబ్దము కూడా ఉన్నది ఆధ్యాత్మం కాదు, నా స్వరూపం, నా లక్ష్యం, అంతే ఆన్సర్. ప్రేమకి ఎందుకు లేదు అనుకుంటున్నావు చెప్పు. నీకు నువ్వు వెంట్రుక మీద ప్రేమ ఉంది, ఆ కటింగ్ ఎందుకు? తీసేస్తావా? ఎంత అవుతుంది డబ్బు బయట?
నెలకి ఎన్నిసార్లు, సంవత్సరానికి ఎంత అయింది? ఆ విధంగా నువ్వు మొత్తం వెంట్రుకలకి చౌరానికి ముక్కుబడికి ఎంత ఖర్చు చేసావు? గాడిద చాకరీ నాతో సహా నువ్వు చేస్తున్నావు సేవ. కాబట్టి అది తీయలేం కదా. ఇప్పుడు రిసోర్స్లో తీయగలరా? కొంతమంది తీసేస్తారు, ఇది ఉంటారు. కాబట్టి వెంట్రుకలు తొలగించినా అవి రాక తప్పదు. అయితే ఎలుగు వెంట్రుక మొత్తం వెంట్రుకలు కదా, అది తీసేసిందా? మిగతా జంతువులు తీసేసినా ఈ జంతువులు తీసేస్తాడు ఎందుకు? వాడు నేర్చుకున్నాడుగా నాగరికత. సరిపోయిందా? పనికి రాని పదార్థం ఏమిటి? పదార్థం అంటే భావం, భావం అంటే పదార్థం, పదార్థం అంటే ఏంటి అంటే ముందు నేను క్లాస్ ఇస్తే నాకు స్పీడ్ అవుతుంది. పదార్థం అంటే ఏంటి నీకు తెలుసు? చెప్పు. మామూలుగా సైంటిఫిక్గా చెప్పినా చెప్పు. మ్యాటర్ ఇంకా